Hi guys, this is Raghu and welcome back to my channel. గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ మాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్లో ఇదివరకే వీరసింహారెడ్డి లాంటి మాసివ్ మూవీతో బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించారో మనందరికీ తెలిసిందే. ఇక మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తుందనగానే తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ముఖ్యంగా నందమూరి అభిమానుల్లో ఏ రేంజ్ పునకాలు వస్తాయనేది స్పెషల్గా చెప్పనక్కర్లేదు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో హై వోల్టేజ్ యాక్షన్, సిస్టర్ సెంటిమెంట్తో థియేటర్స్లో కాసుల వర్షం కురిపించిన ఈ క్రేజీ కాంబో ఈసారి సరికొత్తగా అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్డ్రాప్లో అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్తో మరోసారి బాక్సాఫీస్ని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్పై ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా బాలయ్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కి సంబంధించి ప్రస్తుతానికి NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటోంది. ప్రస్తుతానికి ముంబైలోని కీలక ప్రాంతాలలో ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ యాక్షన్ షెడ్యూల్ కు ప్లాన్ చేసిన మేకర్స్ షూటింగ్ ని జోరుగా కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య మార్క్ ఊరమాస్ ఎలిమెంట్స్ కు ముంబై అండర్ వరల్డ్ లేదా అక్కడి పవర్ఫుల్ బ్యాక్ డ్రాప్ తోడైతే స్క్రీన్ ఏ రేంజ్ లో బద్దలవుతుందో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో సరిగ్గా ఇదే సమయంలో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జూన్ 10న రాబోయే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక సాలిడ్ సర్ప్రైజ్ ట్రీట్ అయితే రెడీ అవుతోంది. బాలయ్య బర్త్డే వేడుకలను మరింత గ్రాండ్ గా మార్చేందుకు ఈ చిత్రం నుండి ఒక పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే గ్లిమ్స్ ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది మూవీ టీం. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి రీసెంట్ గా పోస్ట్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తేనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఆ పోస్టర్ పై ఉన్న నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట బీభత్సంగా వైరల్ అవుతోంది. సాధారణంగా బాలయ్య సినిమాల్లో వింటేజ్ లుక్స్, పాతకాలపు ఫ్యాక్షన్ పగలు ఆశించడం సహజం. కానీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈసారి కాస్త రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. బాలయ్యను ఇప్పటి వరకు ఎన్నడూ చూడని అల్ట్రా స్టైలిష్ గా న్యూ ఏజ్ ఊరమాస్ లుక్స్ లో ప్రజెంట్ చేయబోతున్నట్లు ఈ క్యాప్షన్ ద్వారా గట్టి హింట్ ఇచ్చారు. ఈ నెవర్ బిఫోర్ లుక్ ఎలా ఉండబోతోందోనని టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకున్న మరో స్పెషల్ అట్రాక్షన్ కూడా ఏంటంటే రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలే మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఆయనకు బెస్ట్ విషెస్ అయితే తెలపడం జరిగింది. ఇందులో మనోజ్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని, మనోజ్ కెరీర్ లో ఇదొక మైల్ స్టోన్ క్యారెక్టర్ అవుతుందని, ముఖ్యంగా బాలయ్యతో ఆయన తలబడే సీన్లు థియేటర్లలో మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. మాస్ పల్స్ పక్కాగా తెలిసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని గతంలో క్రాక్, బల్పు, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకున్నాడో ఈసారి అంతకు మించి బాలయ్య ఇమేజ్ కు సరిపోయేలా హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్, సాలిడ్ ఎమోషన్స్ తో ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడని ఇన్సైడ్ టాక్. సో చూడాలి మరి నందమూరి అభిమానుల్ని ఓ రేంజ్ లో ఊరిస్తున్న అప్డేట్ జూన్ 10న ఎలాంటి సంచలనాలకి నాంది పలుకుతుంది అనేది. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.